నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దృశ్యం సినిమా చూసాం, ఇప్పటికీ 2 parts వచ్చాయి. అది కాక తెలుగులో వెంకటేష్ గారు కావచ్చు, బాలీవుడ్లో అజయ్ దేవన్ కావచ్చు, తర్వాత మిగతా భాషలో మనకు మోహన్ లాల్ గారు కావచ్చు, కమల్ హాసన్ గారు కూడా ఒక సినిమా చేసినట్టున్నారు. సో ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు Part 3 రాబోతుంది, సీక్వెల్ 3 అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది, కానీ ఒకేసారి పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ చేయబోతున్నారా, లేదా గతంలో ఉన్నట్టు వెంకటేష్ గారు అజయ్ దేవన్ గారు కనిపించబోతున్నారా? కొంత కన్ఫ్యూజన్ అయితే రాబోతుంది. కానీ ఈ యొక్క దృశ్యం సినిమాకి మాత్రం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, క్రేజ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎంతవరకు ఈ మాటలు నిజం ఉందంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది, దాదాపు దగ్గర పడిపోయింది. మోహన్ లాల్ సినిమాలు అంటే చాలా ఫాస్ట్ గా చేస్తారు, జీతు జోసెఫ్ కూడా అలా చేస్తాడు. విశేషం ఏంటంటే ఇప్పుడు ఆ సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే తక్కువ బడ్జెట్ లో అయ్యే సినిమా, దాన్ని పనోరమా స్టూడియోస్ వాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు 160 కోట్లు కొన్నారు. అంటే మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్ లో మొత్తం ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి కొన్నారా, ఓన్లీ బాలీవుడ్ కోసమే కొన్నారా అనేది తెలియదు, క్లారిటీ లేదు. ఎందుకంటే తమిళలోనేమో కమల్ హాసన్ గారు చేశారు, తెలుగులో వెంకటేష్ గారు చేశారు, మరి హిందీలో అజయ్ దేవగన్ చేశారు, మలయాళంలో మోహన్ లాల్ చేశారు. 160 కోట్లు మరి వాళ్ళు రిలీజ్ చేసుకుంటారా అనేది క్లారిటీ లేదు. నాకు వచ్చిన వార్తలు అయితే వాస్తవమే, కానీ ఎవరు రిలీజ్ చేస్తారనేది తెలియదు. ఒకవేళ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తే మరి ఈసారి రీమేక్లు ఉండవా? ఎందుకు డౌట్ వస్తుందంటే ఇప్పుడు వెంకటేష్ గారు ఏమో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమా కమిట్ అయ్యారు, మరి ఒక్కడ మోహన్ లాల్ గారు సినిమా కమిట్ అయిపోయింది. మరి ఇప్పుడు వెంకటేష్ చేయాల్సి వస్తేనేమో మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తర్వాత చేయాల్సి వస్తుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే త్రివిక్రమ్ గారి సినిమా చేయాల్సి వస్తుంది. ఇలాంటి డౌట్లు ఉండడం వల్ల ఇప్పుడు మలయాళ సినిమా లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదండి. సో వాస్తవానికి ఓవరాల్ చెప్పాలంటే ఏదైనా సినిమా రీమేక్ చేస్తున్న టైంలో అటు తమిళ హీరో అయితే తమిళ హీరోతో చేసి సేమ్ మళ్ళీ అదే హీరోని అంటే టాలీవుడ్ హీరో వెంకటేష్ ని మార్చుకొని సేమ్ అక్కడే షూటింగ్ చేస్తుంటారని చెప్పి అంటుంటారు. సో ఈసారి అలా జరుగుతుందా లేదా అంటే ఏం చెప్తారు? అలా జరగట్లా. జనరల్గా అయితే ఇప్పుడు అది సినిమా షూటింగ్ అయిపోయింది కాబట్టి సెట్స్ అలాగే ఉంటాయి కాబట్టి వెంటనే ఒక 4 రోజులు డేట్లు కేటాయించుకుంటే వెంకటేష్ గారి సినిమా అయిపోద్ది. అదే 4 రోజులు కేటాయించుకుంటే అజయ్ దేవగన్తో చేసేయచ్చు, ఇంకో నెల కేటాయించుకుంటే కమల్ హాసన్ గారితో చేసేయచ్చు. అలా చేసుకునేట్టయితే మరి మలయాళ సినిమా పూర్తి చేసి ఆపుకోవాల్సి వస్తుంది. అలా చేస్తారా, లేకపోతే వీళ్ళు ఓవరాల్గా అంత క్రితం 240 కోట్లు వచ్చినాయి ఆ సినిమాకి, 2 సినిమాలు కలిపి 240 కోట్లు బిజినెస్ చేసుకున్నాయి, అదో పెద్ద రికార్డు. ఇప్పుడు ఒకే సినిమా 160 కోట్లు కొన్నారంటే మరి వాళ్ళు వరల్డ్ వైడ్గా వాళ్ళే రిలీజ్ చేస్తారా, పనోరమా స్టూడియోస్ వాళ్ళు, లేకపోతే హిందీలో బాలీవుడ్ మన అజయ్ దేవగన్తో చేస్తారా అనేది తెలియదు. ఒకవేళ అట్లా చేసేటైతేనేమో నేటివిటీ ప్రాబ్లం వస్తుంది. 2 సార్లు వెంకటేష్ సినిమా గారిని చూసి మరి 3వసారి మరి అట్లా మళ్ళీ వాళ్ళు చేసే మోహన్ లాల్ చూడాలంటే కొంత ప్రాబ్లం వస్తుంది. 2 సినిమాల్లో వెంకటేష్ని చూశారు కాబట్టి అదొక సమస్య ఉందండి. ఇది మరి ఎట్లా చేస్తారనేది తెలియదు. సినిమా అయితే పూర్తి అయిపోయింది, ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తాడు జీతు జోసెఫ్. ఒక 4 రోజులు చాలు. అలా పెట్టుకుని మరి ఇది 4 రోజులు ఉంటుంది, మరి కమల్ హాసన్తో 4 రోజులు, హిందీలో 4 రోజులు, మరి దీనివల్ల డిలే అయిపోయే అవకాశం ఉంటుంది. మరి ఏం చేస్తారనేది తెలియదు. సో ఎందుకు ఈ యొక్క ప్రాజెక్ట్ మీద ఇంత క్రేజ్ అంటే ఏం చెప్తారు? అంటే రాబట్టిన కలెక్షన్స్ అనినా, లేదంటే ఆకట్టుకునే కుటుంబ కథా చిత్రం అనుకో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే మనకి యూత్ ఓరియంటెడ్ కానీ కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినిమాలు వస్తున్నాయి, కానీ ఇది కంప్లీట్ ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టి హర్రర్ తో కూడినటువంటి ఒక మంచి స్టోరీ ఉన్న సినిమా అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఎందుకు ఈ యొక్క ప్రాజెక్ట్ ఇంత క్రేజ్ అంటే ఏం చెప్తారు? అంటే మర్డర్ మిస్టరీ అండి. ఇప్పుడు నాకు తెలిసి ఒకే మర్డర్ మీద 3 సినిమాలు రావడం అనేది ఎక్కడ జరగల. ఇదే తొలి సినిమా అవుతుంది. కేవలం చదువుకుంటుంటే కాలేజీలో వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో చంపాల్సి వస్తుంది. వాళ్ళు అతను పూడ్చి పెడతాడు, ఎక్కడ పూడ్చి పెట్టాడు అనేది పెద్ద మిస్టరీతో ఒక సినిమా అయిపోయింది. దాని తర్వాత అదే కంటిన్యూషన్ మళ్ళీ ఇంకో కేసుని తిరగదోడి మళ్ళీ దర్యాప్తు, మళ్ళీ దాని ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది ఒక సినిమా చేశారు. అక్కడ మళ్ళీ దాన్ని ఆకట్టుకునేలాగా అతను సక్సెస్ అయ్యాడు జీతు జోసెఫ్. మరి 3వసారి అదే మర్డర్ కేసుని మళ్ళీ, అంటే ఆ కుర్రాడు తల్లిదండ్రులు ఇంకా వదలలేదు, మరి దాన్ని మరి ఇంకా ఏం చేశారు అనే దాని మీద మళ్ళీ పెట్టుకుని మళ్ళీ రకరకాలుగా వెళ్ళారా. ఇప్పుడు మనకేమనిపిస్తుందంటే అయిపోయింది, ఇంకెందుకు ఈ కేసుని ఇక్కడ వదిలేయచ్చు కదా, దీనికి పట్టుకు ఎలాడాలి అనుకుంటారు లాజికల్గా ఆలోచిస్తే. కానీ దాన్ని కన్విన్సింగ్గా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడండి. అందువల్ల ఇది 3 సినిమాలు వచ్చినా కానీ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది. అయితే ఇప్పటిదాకా మీరు ఇందాక అన్నట్టు ఒక మర్డర్లు 3 సినిమాలు అన్నట్టు అంటున్నారు, కానీ ఇప్పుడు ఈ సినిమాలో మరో మర్డర్ జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? సో దాన్ని ఇంకా అట్లనే సిరీస్ వైజ్ తీసుకెళ్లేటువంటి ప్లాన్ లో ఏమన్నా జీతు జోసెఫ్ చేస్తున్నాడు? చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే అసలు వీళ్ళు ఏళ్లలో నేరస్తుని బయటికి తీసుకురావాలి అనేది ఒక ఇది కదా, ఒక కోణం కాబట్టి దాన్ని బయట పెట్టాలంటే మళ్ళీ ఒకటి ఏదో ఒక మర్డర్ జరిగితే తప్ప అని ఒక మర్డర్ ఇంకో మర్డర్ చేంజ్ చేసి ఆ మర్డర్తోనే మళ్ళీ వెంకటేష్ గారు దాన్ని ఇరుక్కుని దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి ఇక ఆ మర్డరు ఈ మర్డరు ఇక అన్ని మర్డర్స్ అన్ని వరుస పెట్టి అయినా ఆ పాత్ర దొరకదు.
అది అందరికీ తెలుసు. ఇక్కడ మోహన్ లాల్ దొరకడు, ఇక్కడ వెంకటేష్ దొరకడు, జయదేవ్ దొరకడు, కమల్ హాసన్ దొరకడు. కాబట్టి ఆ ఎలిబిల్ సృష్టించుకుంటున్నారు. కాబట్టి మరి దొరికితే ఈ సినిమా ఏముంది, అది ఎట్లా దొరకడం తెప్పించుకున్నాడు అనేదే కదా మనకి ఇంట్రెస్ట్. అయితే అదిగా ఇక్కడ ఈ యొక్క సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. సో అలాంటి క్యారెక్టర్ ఏదన్నా సరే కొంత ఆ క్యారెక్టర్ని తీపిచ్చేసి ఈ క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ కానిస్టేబుల్ వల్లే కదా మొత్తం అంతా 2 సార్లు కూడా గొడవ కావచ్చు, అతను ఇరికించాలనే తాపత్రయం పడుతూ ఉంటాడు అతను. మరి ఇతను అసలు ప్రూవ్ చేసుకుంటే తన టాలెంట్ ఏదో రుజువుద్దనేది అతని తాపత్రయం. కాకపోతే ఇప్పుడు ఆ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఆ కథ అంటే ఇన్ని సంవత్సరాలు అయినా ఎలా జరుగుతుంది అని ఆలోచించుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఆ అమ్మాయి పెద్ద అయిపోయింది కాబట్టి అక్కడ మళ్ళీ ఏమన్నా ఇంకో మటర్ చేస్తాడా, అట్నుంచి కూడా కథని మళ్ళీ నడుపుకోవచ్చుగా. ఇప్పుడు పెద్ద అయిన అమ్మాయికి మళ్ళీ ఇంకో చిన్నపిల్ల చెల్లెలు ఉంటుంది, ఆ చిన్నపిల్ల కూడా ఇప్పుడు పెద్ద అయిపోయింది, వాళ్ళందరూ బాగా పెద్దోళ్ళు అయిపోయారు. కాబట్టి ఆ కోణంలోనే మళ్ళీ మరి మీనా గారు, ఎందుకంటే ఇట్లాంటి సీక్వెల్ చేయాలంటే ఆర్టిస్టులు అందరూ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి చేయొచ్చు. లేకపోతే ఇలాంటి సినిమాలో ఎక్కువ కాలం నడపలేము కూడా. ఒకే ఫ్యామిలీని పెట్టుకుని ఒకే పాత్రతోనే చేయాలన్నా ఇబ్బంది అవుతుంది. అది ఈ 3 వరకు చేసి తర్వాత ఆపేస్తారేమో నేను అనుకోవటం. సో చూద్దాం సార్. మొత్తానికి ఈ సిరీస్ మాత్రం దీనికి అంతం లేదన్నట్టు వస్తున్నాయి. సో మొత్తానికి పార్ట్ 3లో ఎలాంటి సస్పెన్స్ పెట్టబోతున్నారు అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.